మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, ఏపీలో లిక్కర్ స్కామ్లో రాజా కసిరెడ్డి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అరెస్ట్. ఈరోజు యాక్చువల్గా అతను విచారణకు హాజరవ్వాల్సింది. హాజరవ్వడం కోసం ఆయన ఢిల్లీ నుంచి తిరిగి రిటర్న్ ప్రయాణం అవుతున్న తరుణంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసినటువంటి ఉదంతం. ఏం సార్ అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ బర్నింగ్ టాపిక్ ఏంటి? టీసీఎస్కి 99 పైసకి భూమి ఇవ్వడం అండ్ మోర్ ఆ పక్కనే అతిగతి లేని దిక్కు ముక్కు లేని ఎవడో తెలియని ఇద్దరు అనామకులను తీసుకొచ్చి కేవలం చౌదరి సామాజిక వర్గం ఎవరు బెనామీలో అన్న దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. కాకులపాడులోనూ ఇక్కడ కలిపి ఒక 60 ఎకరాల ల్యాండ్ 59 పైసలు 59 పైసలు ఓకే. టీసీఎస్కే 99 పైసలు, కాకులపాడులో 59 పైసలు. ఓకే. వీళ్ళ ప్రొఫైలే చాలా క్లియర్ అండ్ ఎవిడెంట్. ఏది 10 లక్షల మూలధనంతో నిన్న మొన్న చెప్పుకున్నట్టు. సో ఇది చాలా పెద్ద ఇష్యూ కింద ఆంధ్రప్రదేశ్లో ఇంత భూదోపిడీకి తెరలేపారా అన్నది విపరీతమైన చర్చ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? విజయసాయి రెడ్డిని ఫస్ట్ తీసుకొచ్చారు. మనోడు లోపల మాట్లాడిన దానికన్నా బయటకు వచ్చి మిఠాయి కథలు ఎక్కువ చెప్తాడు. సో ఈ మిఠాయి కథల సారాంశంలో ఈ కసిరెడ్డి రాజారెడ్డి రాజా కసిరెడ్డి ఈయన పట్టుకొచ్చారు. ఈ ప్రశాంత్ కిషోర్ గడ పనికి మాలినకి కోఆర్డినేటర్ ఏవో చెప్తున్నారు. అసలు ఎవడో అడిగి తెలియనోడి దగ్గర వీళ్ళకి తెలుసుకొచ్చి ఈయన నెత్తికి పెట్టిన మనిషి ఈయన అసలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి మనోడు వాయిస్ మెసేజ్ ఇచ్చాడు. అది ఏంటో నాకు తెలీదు, అబ్బా చెప్పండి అని. పోనీ అదంతా ఒక ఎత్తు. ఎంక్వైరీకి పిలిచిన వాళ్ళు రేపు వస్తాడు ఎంక్వైరీకి అన్న దగ్గర ఇవాళ ఫస్ట్ పెట్ట కదా ఈ తపేలా ఛానల్లో దుబాయ్ నుంచి వచ్చాడు. దుబాయ్ నుంచి ఎవడని పారిపోయి వస్తాడు, మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చాడు, ఇంకొకటి కదా. అంటే అంత అనవసరమైన చర్చ పెట్టాలి. ఇటు తిప్పి తీసుకొచ్చి లాస్ట్కి ఇటు గోవా నుంచి వచ్చాడు. ఎందుకు అరెస్ట్ చేశారా బాబు అంటే విదేశాలకు పారిపోతాడు. ఏంటి ఎలా ఆవిడేమైనా సెగోడులు జంతికలేనా డబ్బాలో పెట్టి 2 ఊరగాయ బజ్జలు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో ఇచ్చి బాబు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు 4 రోజుల పాటు దేశాల్లో ఉంటావు కదా, తిండికి అల్లాడిపోతావు ఎంత ఇది, లేదా కట్రాయర్లు బనీళ్ళు మర్చిపోయి ఇంట్లో ఆపే ఎట్టి తేయడానికి వచ్చాడు హైదరాబాద్. తెలివి ఉంటుంది ఎవరికైనా ఏం చేస్తున్నాం అన్నది. అసలు లాజికల్గా ఆలోచిస్తే నిజంగా పారిపోదాం అనుకున్నాడైతే గోవా నుంచి స్పీడ్ బోట్ వేసుకుని ఆడుకోపోలేడే అంతే కదా. లేదా గోవా నుంచి ముంబై ఎంత దగ్గరండి, ఎగేసుకుని హైదరాబాద్ వచ్చి తగలడి బదులు ఏమైనా లాజిక్ ఉంటుంది వీళ్ళు చెప్పేదానికి. ఏదైనా దానికి ఒక పెద్ద అలా బ్రహ్మానంద గారి సినిమా ఉండొచ్చండి. ఆడ చచ్చిపోతే ఏడ్ చేయాలన్నది ప్రోగ్రామ్ ఉన్నట్టు ఈ పనికి మళ్ళీ వాళ్ళ దగ్గర రోజు వీటికి స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకుంటున్నారు. దానికి తోడు ఇవాళ సిఎస్ఆర్ ఆంజనేయుల్ని మాజీ డీజీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే ఇంకా వాళ్ళ కాదంబరనత్వం అనే విషయం ఇంకా మర్చిపోలేదు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి మాకు అదే. అంటే ఈ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు ఆ మెయిన్ ఇష్యూని సప్రెస్ చేయాలి. పెద్ద గీత చిన్న గీత ఫామ్లే డిబేటబుల్ టాపిక్స్ ఏంటి? తపెలగల రెడీగా ఉంటాడు, పౌడర్ ఇంత లేయర్ వేసుకుని ఒకటి తగలెడతాడు, డబల్ డైపర్ వేసుకుని ఒకటి కూర్చొని తగలెడతాడు, వీడు గన్న పెట్టుకుని పెట్రోల్ కొట్టి కూర్చుంటారు. కూర్చుని ఏముంది అలా కంటిన్యూస్ నెగిటివ్ బొంబార్డ్ చేయడమే. అరే చిన్న లాజిక్ చెప్తా, కొత్త బ్రెవరేజ్ కార్పొరేషన్ ఏమొచ్చిందో చెప్పండి అంటే అదాన్ డిస్టిలరీ పేర్లు సబ్ లీజులు తీసుకున్నారు, లీజులు తీసుకున్నారు అని ఒక చర్చ పెదలెట్టారు. సరే సంతోషం. డబ్బులు ఒకటి ఇచ్చిండ్రు రాబాయ్ 100 కోట్లు. ఎవరు రాబాయ్? సరశ్చంద్రారెడ్డి, ఇంకా లోపల ఆయన ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ కలిశారు. విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగు, ఇవన్నీ విజయసాయి రెడ్డి చెప్పింది. జాగ్రత్తగా ఆలోచిద్దాం. సరశ్చంద్రారెడ్డికి 100 కోట్లు ఇస్తే అరెస్ట్ ఎప్పుడు అయ్యాడు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. 100 కోట్లలో ఇక్కడ ఈ డిస్టిలరీ ఈడీడ్ చేస్తారు బయట నుంచి. నాకు అర్థం కాదు. స్పిరిట్ వ్యాపారం గవర్నమెంట్ లిక్కర్ని అమ్మి కొని పని చేసింది గవర్నమెంట్. ఇక్కడ ఆశ్చర్యకరంగా వీళ్ళు హ్యాపీగా అదే పాలసీని 8 నెలల పాటు, మొన్నే కదా సార్ పాలసీ డిజైన్ చేశారు. అప్పటిదాకా పాత లిక్కర్ పాలసీ కదా. మహా అయితే లిక్విడ్ క్యాష్ బదులు కార్డు, మోడీ స్కాన్ అన్ని పెట్టి మనకి డబ్బులు తీసుకున్నారు కదా. ఈ 8 నెలల్లో ఏ నేలమాలికలకి వెళ్ళిందో ఒకసారి ప్రజలు చర్చించుకోండి. అదే పాలసీ కదా. ఆ పాలసీలో ఫ్లాస్ ఉండబట్టే డబ్బులు దోపిడీ జరిగిందన్నది ఇలా అభియోగం. అదే ఫ్లాస్ ఉంటే 8 నెలల పాటు ఈ ప్రభుత్వం అదే పాలసీ కంటిన్యూ చేసింది కదా. ఇందులో ఫ్లాస్ లేవా? ఇది జస్ట్ ఆలోచించండి.
ఎస్ సార్. ఇది ఒక ఎత్తి అయితే ఇప్పుడు 100 కోట్లు విజయసాయిరెడ్డి ఇచ్చాడు, 60 కోట్లు వస్తారు, 40 కోట్లు. ఈ అభియోగం మీద కదా ఢిల్లీలో మూసేశారు వీళ్ళందరినీ. ఈ బ్యాచ్ అందరినీ మూసేసింది వాళ్ళే కదా. ఇప్పుడు మాకోటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం సన్నిధానంలో ఉన్నాడు, వెరీ గుడ్. ఆయనకే కదా డిస్టిలరీ ఉంది. ఇంకో ఆయన ఎవరంటే మన యాదవ్ గారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒకసారి టీటీడీ చైర్మన్ చేశాడు, ఆయనదే కదా డిస్టిలరీ యూనిట్లు. యనమల రామకృష్ణ గారు సంబంధించినవే కదా. కొత్తవి ఎక్కడ వచ్చాయి? దిక్కుమాల బ్రాండ్లు తెలుగుదేశం ఆయిల్లో రిజిస్టర్ చేసినవే కదా. ఎస్ సార్. బ్రాండ్ పేర్లేవి, ఆ లెజెండ్ అని. పైగా దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ లో ఒక మాట చెప్పారు, మాగుంట ఫ్యామిలీ అంటే ఎప్పటి నుంచో లిక్కర్ బిజినెస్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఓకే, ఎవరు పడితే వాళ్ళు బిజినెస్ లోకి వస్తా అంటే కుదరదు, రానివ్వని కూడా ఆయనే చెప్పారు కదా. కానీ అంతే. ఎస్పీవై రెడ్డి ముసలోడు ఆయన చనిపోయిన తర్వాత ఆడపిల్లని అల్లుడిని మడతెట్టేసి 150 కోట్లకి ఎత్తేసారు మొత్తం వాళ్ళ ఫ్యాక్టరీలన్నీ. తెలుసా అది? ఓకే. నంద్యాలలో స్పైపులు, ఏరక్కం బిజినెస్ అవన్నీ చేసి పడేలా, అవును, అవన్నీ 150 కోట్లకి మడతెట్టేశారు. సిండికేట్ల కింద ఫామ్ అయిపోయి ఎవరో అందరికీ తెలుసు అక్కడ. ఓకే. ఇవేవి మాట్లాడరు. కొత్త యారక్లు, కొత్త బిజినెస్లు ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టారు, అన్ని వాళ్ళే చెప్తారు. సో ఎవరో సత్యప్రసాద్, ఈ టీం అందరి పేర్లు బ్రహ్మాండంగా, అంటే ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దాంట్లోంచి ఏంటంటే జరిగిపోయింది అని నమ్మించాలి. ఇప్పుడు నిజంగా పాలసీలు అంత ఫ్లాస్ ఉంటే వీళ్ళు 8 నెలలు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? క్యాబినెట్ నిర్ణయం. గవర్నమెంట్ ఏం చెప్పింది? ఫస్ట్ మేము లిక్కర్ బ్యాన్ చేస్తామని అధికారంలోకి వచ్చింది, కానీ మనకి దగ్గర 2800 కిలోమీటర్ల పైచలకు బోర్డరింగ్ స్టేట్స్ ఉన్నాయి. సో లిక్కర్ ఎలా లాస్ అవుతుంది? చంద్రబాబు గారు కూడా అదే కదా, రామారావు గారు లిక్కర్ బ్యాన్ చేసినప్పుడు వీళ్ళు తీసుకొచ్చి నెత్తికి పెట్టింది అదే కదా. బీదర్ వెళ్ళి ఎలా తగలడి వాళ్ళం, వీకెండ్ అందరూ బీదర్లోనే ఉండేవారు, బోర్డరింగ్ స్టేట్ తెలుసు కదా. సో ఇవన్నీ మర్చిపోయి ఏది మనకేంటి తెలియనట్టు మాడితే ఎట్లా? సో దీన్ని గత ప్రభుత్వంలో రిస్ట్రిక్ట్ చేశారు. దే పేడ్ పెనాల్టీ. లిక్కర్ వల్ల ప్రభుత్వం కోల్పోయింది. ఇది తెలియక ఎర్రమాలోకంలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ బ్యాన్ చేస్తాం, లిక్కర్ అసలు దొరకకుండా చేస్తాం అని, దీనివల్ల ఇట్ హెస్ క్రియేటెడ్ ఎ డ్యామేజ్ ఫర్ హిస్ ఎలక్షన్. అట్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ కూడా ఇంకా సార్. సో నేను ఎన్నోసార్లు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు డైవర్టింగ్ పాలిటిక్స్లో దీన్ని ఒక పెద్ద ఆయుధంలో తీసుకొచ్చి, ఎందుకంటే ఆ ఛానల్లో ఈ డిబేట్లు బెటర్ కదా. ఉర్సా కంపెనీ ఏంటి, నేను కేసీఆర్ ల్యాండ్ రాశాడు ఆయన, ఆ చిన్నికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలండి. వాళ్ళు ఒక ఎయిర్పోర్ట్లో మేనేజర్ ఉద్యోగం చేస్తున్న అతను ఒక ఛానల్లో నేను సాక్షిలోనే చూపించాడు. ఇక్కడ అపార్ట్మెంట్లో 7th ఫ్లోర్లో అది అసలు కమర్షియల్ బిల్డింగ్ కూడా కాదు, అట్లీస్ట్ అది కమర్షియల్ యాక్టివిటీకి రెసిడెన్షియల్ ఆఫీస్లో. ఇప్పుడు మీకు ఆఫీస్కి పెట్టారు ఇక్కడ ఈ బ్లాక్లో, మీకు కరెంట్ బిల్లు కమర్షియల్ వాల్యూ వస్తుందా లేకపోతే కమర్షియల్? మరి రెసిడెన్షియల్ కరెంట్ బిల్లు వస్తుంది. యూఎస్లో కూడా ఒక ఇల్లు, ఒక చిన్న దీంట్లో. సో ఇవన్నిటికీ 15,000 కోట్లు 30,000 కోట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇదంతా అది ఏం అర్థమవుతుందో ఏం జరుగుతుందో అసలు మొత్తం భూదోపిడికి తెరలేపిన తర్వాత ఈ డిబేట్ని ఎక్కడ కన్ఫైన్ అయిపోయి ఎక్కడ చర్చనీయాంశం అబాస్ ఫాలో అవుతారన్న దగ్గర రిటర్న్ రాగానే బొకే రెడీ చేసి పెట్టారు. ఫారెన్ ట్రిప్ అయిపోయి చంద్రబాబు గారు బర్త్డే వేడుకలు అయిపోయి వెనక్కి వస్తారు కదా, రాగానే బొకే రెడీగా ఉంది. ఈ బొకే రెడీని నియంత్రించాలంటే ప్రజల్లో ఏ చర్చనీయాంశాలు ఇవ్వాలి? కాదంబరి చెత్తం అని అవతల విజయనగరంలో జిందాల్ ప్లాంట్ వెళ్ళిపోయింది, 3,000 కోట్ల ప్లాంట్ లేచిపోయింది. జమ్మలమడుగు ఇది 2 ఎక్కడ మహారాష్ట్రకి తరలిపోయి, దాని మీద కూడా చర్చించకూడదు. వీళ్ళ దగ్గరికి దీని కంపెనీలు తరలిపోవడం అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకోపో అట్లా ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు 99 రూపీస్ 99 పైసకి ఇస్తే ఇవాళ వీళ్ళ పరిస్థితుల్లో ఒక క్వార్టర్ కొనుక్కోవాలంటే 100 ఎకరాలు అమ్మవలసి వస్తుంది. అంతే కదా. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అవుతున్నాయి. సో ఇవి గమనించుకుంటే అసలు బదనామవుతున్న విషయాన్ని సప్రెస్ చేసి, ఎప్పుడో సంవత్సరం క్రితం ఉన్న అత్మానిని అక్కడ ఐఏఎస్ని ఆల్రెడీ సస్పెండ్ చేసి కూర్చోబెట్టారు వాళ్ళని. ఈయన్ని ఇప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్లు ఏంటంటే, ఇవాళ ఈ లిక్కర్ స్కామ్లో కశిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్రెజెంట్ చేయడం. అరే మీరే నోటీసులు ఇచ్చారు, పలానా రేటుకి వస్తారన్నారు, గౌరవ న్యాయస్థానం అతనికి బెయిల్ నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ వేసింది. ఆయన వస్తున్నాడు కదా, వచ్చాడు కదా ఇండియాకి. ఇండియాకి వస్తే పారిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. విదేశాలకు పారిపోతున్నాడు అసలు చెప్పడానికి నోరేలాగా వస్తుంది అసలుకి. వాళ్ళు మీకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ విచారణకు హాజరవ్వకపోతే రేపు పొద్దున పోయి అరెస్ట్ చేశారన్న ఒక అర్థం ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి బయటకు ఎలా వచ్చారు? ఇప్పుడు ఈయన్ని ఫిక్స్ చేయాలి. వాసుదేవ్ రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు, అతను విచారణ ఏం చేశారో దేవుడికే తెలియాలి. వాసుదేవ్ రెడ్డి బయట ఉన్నాడు కదా ఆయన.
మరి అది మాట్లాడరే. ఉమ్. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని బంధించేసి లోపల కూర్చోపెట్టి అంతా కథ నడుస్తుంది. నెక్స్ట్ కసిరెడ్డి రాజిరెడ్డి రాగలు లాపటేసేయడమే, విజయసాయి రెడ్డి లాపటేసేయడమే, మిథున్ రెడ్డిని లాపటేసేయడం, ఇదే కదా పెట్టకథలు రోజులు. ఉమ్. మిథున్ రెడ్డి అలా ఈ కాడ మొదలెట్టారు పెద్దరెడ్డిని గేటి నాగబాబు కూడా చెప్పించాడు అక్కడికి వెళ్ళి ఏదే ఊరికే సోది కబుర్లు, పోసుకోలు కబుర్లు, కాలక్షేపం కబుర్లు అంటారు ఇట్లా. ఉమ్. ఎలా కాలక్షేపం చేస్తారో చూడండి ఒకసారి. దే హ్యావ్ టేకెన్ లిబర్టీ. జనాల్ని చర్చనీయాంశాలు ఎవడైనా మాట్లాడిన వాళ్ళందరినీ సప్రెస్ చేసేద్దాం. ఉమ్. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు టీసీఎస్ లాంటి వ్యవస్థకి పాలసీ చేయండి, ఇండస్ట్రియల్ పాలసీ చేయండి. ఒక కంపెనీ ఇఫ్ దే ప్రొవైడ్ మోర్ దాన్ 10,000+ ఎంప్లాయ్మెంట్. అసలు ఇక్కడ విషయం ఏంటంటే పాలసీ లేదు, జియో లేదు, బట్ భూములు అమ్మేస్తున్నారు సార్. అంతే. సో ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇండస్ట్రియల్ పాలసీ డిజైన్ చేయండి. బికాస్ వీ నీడ్ టు అట్రాక్ట్ మోర్. అంతే కదా. ఏ దావోస్లో ఎందుకు చెప్పలేపారు ఇదే మాట? ఇదే దావోస్లో చెప్పారు అనుకోండి, 99 పైసకే ఇస్తాం మేము, అసలు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం మీకు. అసలు ఇలాంటి చెప్తే ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారంటే. అంతే కదా. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులతో కలకల్లాడుతున్న రాష్ట్రం. సార్ ఈ పాలసీ అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అప్పటికి ఇంకా డిజైన్ అవ్వలేదు కదా. అసలు క్యాబినెట్ ఏ డెసిషన్? సే ఫర్ ఇన్స్టెంట్ టీసీఎస్ ముసుగులో దీనికి జరిగిన వర్షాకు జరిగిన దోపిడీ, ఇది కదా చర్చనీయాంశం. వర్షతో పాటు ఇంకా 3-4 కంపెనీలు ఉన్నాయి సార్. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే ఒక ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని అన్యాక్రాంతంగా ఇప్పుడు ఒక కంపెనీకి ఇట్స్ హ్యావ్ ఇస్ ఓన్ లెగసీ. దానికి ఇన్ఫోసిస్ కూడా మేము ఇట్లాగే ల్యాండ్ ఇచ్చాం, లేదంటే అరబిందో లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ మిగతా కంపెనీలు కూడా ఇలాగే ఇస్తాము అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇచ్చారు వరుసగా 1 గోలో 10 కంపెనీలకి. బికాస్ వీ వాంట్ టు మేక్ అన్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ పర్టికులర్ ఆరిజిన్. ఇది చెప్పి చేయండి, ఎవరు కాదన్నాం. ఏవి కాకుండా వెనక చాటున ఈ కార్యక్రమం ఉన్నది ఎందుకు? ఇవి చర్చనీయాంశాలు అవుతున్న దగ్గర ఈ మధ్యలో ఈ కాదంబరనత్వాన్ని, ఈ పనికిమాలిన మేళాలని మాకెందుకు? ఏంది అది? దాంట్లో ఒక ఐపీఎస్ స్థాయి అతను నవ్వుతారు ఎవరన్నా దాంట్లో. ఈ కాదంబరనత్వాన్ని మొగల్ రెగ్యులర్ సీరియల్ లాగా అవసరం వచ్చినప్పుడల్లా ఒక ఎపిసోడ్ అలా నడిపిస్తున్నారు సార్. ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ వాడేసుకోవడం. ఇదల్లా కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారి రోల్ ఇది. వాడు చూడండి, అందులోనూ వాడు కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే అన్నది ఆల్రెడీ ఎలా ప్రివ్యూ వేసి ఉంచుతారు, అలాగే వీళ్ళందరూ ఎపిసోడ్ రెడీ చేసి ఉంచారు. దేర్ ఇస్ అన్ ఇష్యూ విచ్ ఇస్ డిబేటబుల్ టాపిక్ అనగానే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తారు ఇక్కడ. ఇది ముందుగానే ప్రిపేర్ అయి ఉంటుంది. ఇది దగ్గర రెడీగా ఉంది, తప్పేళ్ళగలుగుతారు, మొహమాటం లేదు దాంట్లో. అయితే అంత జీవించేసి ఇప్పుడు లిక్కర్ పాలసీ అనేది మీరు చేసిన పాలసీ, ఇప్పుడు కొత్తది లేటెస్ట్ ఏంటి, 14% మార్జిన్తో మీరు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ప్రైవేటు వ్యక్తులతో దోపిడీ జరగడం మనం విన్నాం. ఉదాహరణకి గాంధీ జయంతి రోజు లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజు తాళాలు పెట్టినప్పుడు వెనక దారిని అమ్మడం, అంగంలో కూడా అమ్ముతున్న చూస్తున్నాం కదా మనం. ఇవన్నీ చూస్తూ ఇవి దోపిడీలు అంటారు. ఇది కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం అబ్కారీ వ్యవస్థతో, పటిష్టమైన అబ్కారీ వ్యవస్థతో మానిటరింగ్ చేస్తేట దాంట్లో దోపిడీ జరిగింది. స్పిరిట్ ఎవరు కొన్నాడంటే ప్రభుత్వం, లేబుల్ వేసి అమ్మింది ఎవరు అంటే ప్రభుత్వం. ప్రభుత్వం దోపిడీ ఏంటంటే నాకు అర్థం కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం లెక్కలతో సహా చెప్పారు సార్. ఎక్కడ ఏమన్నా ఫాల్ట్ ఉంటే మొత్తం చెప్పొచ్చు. గతంలో మీరు ఏవైతే డిస్టిలరీలు తీసుకొచ్చారో వాటినే కంటిన్యూ చేసామని కూడా చెప్పుకొచ్చారు కదా. అంతే కదా. ఇప్పుడు నీ డిస్టిలరీలో 27 రూపాయలు 70 పైసలు ఎంత దగ్గర స్పిరిట్ కొన్నారు, అది అఫీషియల్ గానే కొన్నారు సార్. ఎక్స్చక్కర్ నుంచి వెళ్ళిన డబ్బులు అవి. అంతే కదా. ఇవి డిజిటల్ మనీ అన్నది ఒక పుటానీ కబురు ఒకటి చెప్పి, ఆ డిజిటల్ మనీ అంటే ఏంటి, క్రెడిట్ కార్డు వాడు, డెబిట్ కార్డు వాడు, నెక్స్ట్ క్యాష్ అన్నది ఇక్కడ మెయిన్ ఫోకస్ చేసాడు. చుట్టుపక్కల ఏటీఎంలు లేవు. ఏటీఎంలో మన నరేంద్ర మోడీ ధర్మం అని ఎవరికి డబ్బులు దొరకవు. అలాంటప్పుడు మందు ఎలా కొంటాడు వాడు? ఛాలెంజే కదా. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ నియంత్రణే కదా. అది గత ప్రభుత్వం చేసి ఓటమి పాలైంది. అట్ ద కాస్ట్ ఆఫ్ లిక్కర్ గవర్నమెంట్ హస్ లాస్ట్ దిస్ బ్యాటిల్. ఇది తెలిసి కూడా ఈ కామెడీ ఎక్కడో ఫుల్ స్టాప్. ఇప్పుడు ఈ కసిరెడ్డిది 4 రోజులు అడవడు అంతే. ఈ 4 రోజులు ఏంటంటే ఆ ల్యాండ్ విషయం ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ముందు జనాలు అది మర్చిపోవాలి. అది మర్చిపోయిన దాకా ఇది ఇలానే ఉంటుంది అంతే. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అలా 4-5 పేర్లు చెప్పి మధ్యలో ఈ మధ్యన లేటెస్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి మర్చిపోయారు. ఇప్పుడు ఆయన కూడా తెచ్చేస్తే దైద్యం వెళ్ళిపోతుంది. ఓకే, ఈ మధ్య లేటెస్ట్ గా మర్చిపోయారు, మీరు గమనించట్లేదు. పెద్ద ఆయన కుమ్మంటే అంటే సజ్జల ఇప్పుడు నత్వాన్ని తీసుకొచ్చారు కదా, ఆ నత్వాన్ని కేసులో సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు, సజ్జలు ఇలా చేయమంటే చేశారని ఇప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు అంటే 2 ప్యారల్ గా నడపగలరు అనమాట బ్రహ్మానందం గారిని పెట్టి.
ఓకే. అంతే.